వెల్కమ్ టు విఎన్ జాబ్స్ అడ్డా. మనకు రీసెంట్గా వచ్చేసి 6th క్లాస్ అండ్ 9th క్లాస్కి సంబంధించి సైనిక్ స్కూల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేవి పడడం జరిగింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మీకు ఈ వీడియోలో తెలియజేయడం. సో ఈ ఎగ్జామ్కి వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ కావడం జరిగింది. దీనికి అప్లికేషన్ డేట్స్ వచ్చేసి 24 డిసెంబర్ 2024 నుంచి 13 జనవరి 2025 మధ్య అప్లికేషన్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఫీజు వచ్చేసి జనరల్ వాళ్ళకి అలాగే ఓబీసీ వాళ్ళకి 800 ఫీజు అనేది ఉండడం జరుగుతుంది. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 650 రూపీస్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ అప్లికేషన్స్కి మనకు డాక్యుమెంట్స్ వచ్చేసి ఒకటి ఫోటో, బ్యాక్ సైడ్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేసి, అలాగే న్యూ ఫోటో ఏ రోజైతే ఫోటో దిగిరో అది దిగిన రోజు రీసెంట్లీ డేట్ అనేది వేసి, అలాగే స్టూడెంట్ నేమ్ అనేది ఫోటో పైన ఉండాల్సి ఉంటుంది. ఈ ఫోటో సైజ్ వచ్చేసి 10 KB నుంచి 200 KB మధ్య ఉండాల్సి ఉంటుంది. అలాగే స్టూడెంట్ సిగ్నేచర్ వచ్చేసి మనకు 4 KB నుంచి 30 KB మధ్య స్టూడెంట్కి సంబంధించిన లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఇందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాని సైజ్ వచ్చేసి 10 KB నుంచి 50 KB మధ్య ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదర్ డాక్యుమెంట్స్ వచ్చేసి డొమెన్షియల్ సర్టిఫికేట్ అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ బిలో 300 KB మధ్య PDF ఫార్మాట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అలాగే ఇంకొక డాక్యుమెంట్ వచ్చేసి వీళ్ళది బోనాఫైడ్ సర్టిఫికేట్, ప్రీవియస్లీ వీళ్ళు ఏ స్కూల్లో చదువుతున్నారో, ఏ క్లాస్ చదువుతున్నారో అనే ఒక సర్టిఫికేట్ అనేది స్కూల్ తరఫు నుంచి తీసుకొని ఇందులో అప్లోడ్ చేయాల్సి ఉంది. సో ఈ ఎగ్జామ్ వచ్చేసి 6th క్లాస్ వాళ్ళకైతే 150 మినిట్స్, అలాగే 9th క్లాస్ వాళ్ళకైతే 180 మినిట్స్ అనేది ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. సో 6th క్లాస్ వాళ్ళకి వచ్చేసి సబ్జెక్ట్ వైజ్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయో చెప్తాను. లాంగ్వేజెస్లో 25 క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాథమెటిక్స్లో 50 క్వశ్చన్స్ ఉంటాయి, జనరల్ ఇంటెలిజెన్స్లో 25 క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే జనరల్ నాలెడ్జ్లో 25 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా 125 క్వశ్చన్స్ 300 మార్క్స్గా ఇవ్వడం జరుగుతుంది. ఇది టోటల్లీ మనకు OMR షీట్ బేస్డ్ ఎగ్జామ్. సో ఓన్లీ మనకు బబుల్స్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆ బబుల్స్ అనేది మనకు ప్రాపర్గా చేస్తే మనకు సిస్టంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేసు ఏమన్నా మిస్టేక్గా చేస్తే అది రికగ్నైజ్ చేసుకోదు. అలాగే 9th క్లాస్ వాళ్ళకి వచ్చేసి మ్యాథమెటిక్స్ 50 క్వశ్చన్స్, ఇంటెలిజెన్స్ 25 క్వశ్చన్స్, ఇంగ్లీష్ 25 క్వశ్చన్స్, జనరల్ సైన్స్ 25 క్వశ్చన్స్, సోషల్ సైన్స్ 25 క్వశ్చన్స్, టోటల్గా 150 క్వశ్చన్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో మనకు టోటల్గా ఎగ్జామ్స్ అనేది ఇండియాలో ఉన్న ఆల్ లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉండడం అనేది జరుగుతుంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, మలయాళం, కన్నడ అన్ని లాంగ్వేజ్లో ఎగ్జామ్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది అప్లికేషన్ ఎవరైతే చేసుకోవాలనుకుంటారో వాళ్ళు అనేది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే వెబ్సైట్ అనేది గవర్నమెంట్ వెబ్సైట్, సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ అనేది ఉంటుంది. సో ఆ వెబ్సైట్కి వెళ్ళేసి AISSEE 2025 నోటిఫికేషన్ అనేది అందులో మీకు ఉండడం జరుగుతుంది. సో దాని ద్వారా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ముందు మరిన్ని గవర్నమెంట్ జాబ్కి సంబంధించి అలాగే వివిధ రకాల నోటిఫికేషన్ సంబంధించి మరింత సమాచారం కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో కాండి.